బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఇస్మా సర్దార్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరు బాగుండాలని ఆ విఘ్నేశ్వరు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకొని మీతో మాట్లాడుతున్నానట్టు. విఘ్నేశ్వరుని దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత మీరు అందరు బాగుండాలి, మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్, యూట్యూబ్లో ఉన్న వాళ్ళంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా విఘ్నేశ్వర స్వామిని. మీరందరు బాగుంటే మీ ఉడకం బాగున్నట్టే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాతనే మీతో మాట్లాడుతున్నాం. మన ఇంట్లో అయితే విఘ్నేశ్వరునికి అయితే నేనైతే విగ్రహం అయితే పెట్టలేదు. మన ఇంట్లో ఉన్న విఘ్నేశ్వరునికి నేనైతే పూజ చేసి 5 రకాల నైవేద్యం వండి పెట్టినట్టు స్వామికి. ఇప్పుడైతే అందరం మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం పూజ కంప్లీట్ అయిన తర్వాత మీతో మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్ మన ఇంట్లో అయితే పూజ అయితే ఇలా అయింది. ఫ్రెండ్స్ ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ విఘ్నేశ్వరుని దగ్గర పూజ అనేది చేసినట్టు. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాం. మన గుడిలో అయితే పూజ కంప్లీట్ అయినాక నైవేద్యాలు అయితే వండిన ఇంట్లో ప్రసాదాలు దేవునికి ఏమేమి వండినని మీకుగా షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి ఉండ్రాల పాయసం చేసిన, పర్వాణం, పులిగోర, ఇదైతే ఈ స్వీట్ అయితే సీతాపూరి, ఉండ్రాల పాయసం, పులిగోర, సీతాపూరి, దద్దోజనం, పెరుగుతోటి దద్దోజనం చేసిన దేవునికి నైవేద్యం పెట్టినాం కదా. మన కూర చింతకాయ పప్పు చేసిన అన్నట్టు. అన్నీ 5 రకాల వంటలు చేసి దేవునికి అనేది పెట్టిన అన్నట్టు. కోరుకొని మంచిగా పూజ అనేది కంప్లీట్ చేసుకొని మీతో మాట్లాడతాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫ్రెండ్స్ మన వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవునికి అయితే ప్రసాదాలు చేస్తున్నా. ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టేసిన. చిత్రాన్నం దద్దోజనం చేయాలి. అన్నం పొయ్యి మీద పెట్టేసిన. ఇప్పుడు పాలకంగా మరుగుతున్నాయి. ఇప్పుడు చిత్రాన్నము, దద్దోజనం, పప్పు, గునుగుర పప్పు, చింతకాయ, మళ్ళీ పాయసం, ఉండ్రాల పాయసం, మళ్ళీ పర్వాణం వండుతున్నా. దేవునికి నైవేద్యం 5 రకాల వంటలు అయితే చేసి పెడుతున్నా. వినాయకుడిని అయితే ఏం పెట్టట్లేదు. ఇంట్లో ఉన్న దేవుళ్ళకే, ఇంట్లో ఉన్న గణేశుని దేవునికి పూజ చేసి అన్ని నైవేద్యాలు అనేది పెట్టాలనుకుంటున్నా. వచ్చేసారి మంచిగా ఉంటే మా ఫ్యూచర్ బాగుంటే విగ్రహాన్ని పెట్టుకోవాలని నేను మొక్కుకున్నా. దేవునికి ఇంట్లో పెట్టి మంచిగా పూజ చేయాలని మొక్కుకున్నా. ఇప్పుడైతే ఈసారి అయితే ఇట్లా చేస్తున్నా. ఫస్ట్ పెట్టేదాన్ని, ఇంతకుముందు పెట్టేదాన్ని కానీ ఇంకా మళ్ళీ ఒక 2 ఇయర్స్ నుంచి అయితే బంద్ చేసినాను, పెడతలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటే మా ఫ్యూచర్ మా సొంత ఇల్లు అనుకుంటే అందులో పెట్టాలని అనుకుంటున్నాను మనసులో. ఆ గణేష్ దేవుడు మాకు ఆశీర్వాదం మంచి ఇస్తే నేను త్వరలోనే సొంత ఇల్లు కొనుక్కొని అందులో అనేది దేవుని అనేది మంచిగా పెట్టి పూజిస్తామన్నట్టు నెక్స్ట్ ఇయర్. ఇప్పుడైతే ఇప్పుడు మా ఉన్నంతలోనే ఇప్పుడు దేవునికి అనేది మంచిగా భక్తి శ్రద్ధలతోటి మంచిగా పూజించాలని మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అనుకుంటున్నాం. ఇప్పుడైతే ఇంకా మా ఇంట్లో అయితే ఇప్పుడైతే పప్పు, అన్నం పొయ్యి మీద పెట్టినా కాబట్టి ఇప్పుడు పప్పు, గునుగుర పప్పు వేయాలి. స్నానాలు అన్ని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వంటల దగ్గరికి వచ్చినట్టు. వంట అయిన తర్వాత మా పాప దేవుని పూజిస్తుంది. పూలు ఇట్లా పెట్టి పప్పు, గునుగూర, చింతకాయ వేస్తారు దేవునికి. ఈరోజు ఏర్పాటైంది కదా. అట్లే తుమ్మికూర అంటారు కదా, తుమ్మికూర ఉంటుంది. కొంచెం దేవుని గుడి అంతా క్లీన్ చేసినాం. క్లీన్ చేసి మంచిగా నేను ఎప్పుడు ఇలా నక్షత్రం వేసి దేవునికి సంబంధించిన ముగ్గులు వేసి దీని మీద పేపర్ మర్చి దేవుళ్ళని అనేది పెడతానట్టు. ఇప్పుడు చూసిన తర్వాత ఫ్రెండ్స్ అయితే 2-3 సార్లు కడిగిన గునుగూర. ఎక్కువ అయితే గునుగూర వినాయక చవితి అప్పుడు తుమ్మికూర అయితే కొంచెం ఒక కొమ్మ తీసుకొని వచ్చిన అన్నట్టు. గునుగూర కొనుక్కొచ్చేవాడు, తుమ్మికూర ఒక కొమ్మ తీసుకొని వచ్చిన. అందులో అంటే నాంచడానికి వేయాలంటారు కదా. హైదరాబాద్ ఉన్నాకైతే మేమైతే తుమ్మికూరనే వేసేది. తుమ్మికూర, గునుగూర. వీటికి వచ్చినాకైతే కొంచెం ఇలా గునుగూర వేసుకుంటారు కదా. ఈసారి అమ్మవారి ఇంటి దగ్గర పోలేదు. ఆడైతే చింతకాయ, గునుగూర మస్తు ఉంటుంది చెట్ల మన బాయ్ దగ్గర. ఇది ఈసారి ఇలా కొనుక్కున్నా. పప్పు కడిగి పెట్టిన, కొన్ని వాటర్ వేసి గునుగూర కడిగి ఇందులో వేసి
ఫ్రెండ్స్ ఇప్పుడు గుంటూరు ఇట్లా చేసినా కదా, ఇప్పుడు పచ్చికారం మిక్సీ పట్టిన కొంచెం పచ్చికారం మొత్తం వేస్తున్నా, కొన్ని చింతకాయ. ఇవి ఏమంటే తొక్క ముద్రలేదు కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు. ఇది ముదిరి ఏమంటారు కొంచెం పిచ్చ ముదిరింది అనుకో వేస్తే ఇక అవి పప్పులోకి అట్లే వస్తాయి. అందుకని పిచ్చ ముద్రలేదు కాబట్టి అట్లా వేస్తున్నాం. కొంచెం పసుపు, ఫ్రెండ్స్ చూసిరు కదా మొత్తం మన పూజ అనేది ఎట్లా చేసుకున్నా ఏంటి అని నాకు తోచినట్టుగా నేను ఇంట్లో అనేది కంప్లీట్ చేసుకున్నా. ఎందుకంటే మన సొంతం ఇల్లు అయిన తర్వాత మన విఘ్నేశ్వరుని అనేది కొత్త విగ్రహం వేసి ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలని నాకైతే మనసులో పడ్డది. అందుకని ఈసారి నేనైతే తెలియదు, ఇంట్లో ఉన్న మన విఘ్నేశ్వరునికే
పూజ అయితే మంచిగా మనస్ఫూర్తిగా చేసుకున్నా. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీ ఆశీర్వాదంతో మా ఫ్యామిలీ పైన ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే పూజ అయితే ఇలా చేసిన. మన వీడియో ఇట్లా నచ్చినట్టయితే పూర్తిగా చూడండి. మన వీడియో పూర్తిగా చూసి మన వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన వీడియో పెట్టినప్పుడే వీడియో నోటిఫికేషన్ ద్వారా తొందరగా వచ్చేస్తుంది మనకు ఫ్రెండ్స్. బాయ్.